టీడీపీ నేతలు ఆరోపించినట్లు తాను ఏ2నైతే చంద్రబాబు కూడా పలు కేసుల్లో ఏ1గా ఉన్నారని అన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఎన్నికల తర్వాత చంద్రబాబుపై మరో 10 కేసులు నమోదవుతాయని అన్నారు. లక్షల కోట్ల మేర అవినీతికి పాల్పడి ఆ డబ్బుతో విదేశాల్లో ఆస్తులు కొన్నారని ఆరోపించారు. ఏ1గా ఉన్న వ్యక్తి ఏ2పై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు నాయుడు ఏ1 చాలా కేసుల్లో, కాబట్టి ఏ1 ఏ2 మీద ఆరోపణ చేయడం అన్నటువంటిది నిజంగా అసంబద్ధం, ఆమోదయోగ్యం కూడా కాదు. సామాజిక న్యాయం దృష్టిలో పెట్టుకొని, సోషల్ ఇంజనీరింగ్ అని దృష్టిలో పెట్టుకొని కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎవ్వరికీ అన్యాయం జరగకుండా తిరిగి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎవరిని కూడా పోగొట్టుకోకుండా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా అకామిడేట్ చేసేటటువంటి బాధ్యత మా యొక్క పార్టీ అధ్యక్షులు తీసుకున్నారు. ఎవ్వరికీ కూడా అన్యాయం